స్ట్రైట్ కూర్చోవాలి. చేంజ్ యువర్ యాటిట్యూడ్, చేంజ్ యువర్ లైఫ్. చూడరా పిల్లలు, ఇక్కడ మన బోర్డు మీద 3 zones ఆఫ్ లెటర్స్, స్మాల్ లెటర్స్ను జోన్స్ వైజ్గా A to Z, స్మాల్ A, స్మాల్ B, స్మాల్ C ఇట్లా Z వరకు మనం ప్రాక్టీస్ చేస్తున్నాం. వేటిని ప్రాక్టీస్ చేస్తున్నాం? జోన్స్లో ఏ లెటర్ ఏ జోన్కి వెళ్ళాలి, మనం రాసేటువంటి వర్డ్స్లో మనం అప్పర్, మిడిల్, లోయర్ జోన్స్ రాస్తుంటాం. అన్నీ కలిసి వస్తుంటాయి, అన్ని జోన్ లెటర్స్ వస్తూ ఉంటాయి కదా. ఇలా రాసే క్రమంలో మనం ఏ జోన్ లెటర్ ఆ జోన్లోకి వెళ్ళిపోవాలి. అప్పుడు మాత్రమే చూడడానికి అక్షరాలు ఎలిజిబుల్గా ఉంటాయి. ఓకేనా? కాబట్టి గుర్తుపెట్టుకొని జోన్స్ వైజ్గా లెటర్స్ ప్రాక్టీస్ చేయాలి. అప్పుడు మాత్రమే అక్షరాలు చాలా అందంగా ఉంటాయి అన్నమాట. సిట్టింగ్ పోస్చర్ 90 degreesలో ఉండాలి. సిట్ డౌన్. వేర్ ఆర్ యూ? సిట్టింగ్. సిట్టింగ్ పోస్చర్ 90 degreesలో ఉండాలి. పెన్ చూపుడు వేలు పట్టణ వేలుతో పట్టుకొని కొంచెం పైకి పట్టుకోవాలి. ప్రెజర్ పడకూడదు, పేపర్ మీద ఒత్తి రాయకూడదు. చూడరా, ఇలా మనం ఇప్పుడు టైం మనం 11 వరకు ఇలా ప్రాక్టీస్ చేసిన తర్వాత మనం వర్డ్స్ A to Z వర్డ్స్ ప్రాక్టీస్ చేసుకుందాం. ఆ తర్వాత సెంటెన్స్, ఆ తర్వాత మనం నెంబర్స్ కూడా మనం బేసిక్స్ ఉపయోగించి రాయాలి. ఏది బేసిక్స్ అంటే స్టాండింగ్ లైన్, స్లీపింగ్ లైన్, రైట్ స్లాంట్, లెఫ్ట్ స్లాంట్, అలాగే రౌండ్ కరు, లెఫ్ట్ ఆఫ్ కరు, రైట్ ఆఫ్ కరు, అప్ కరు, డౌన్ కరు ఉన్నటువంటి ఆ యొక్క బేసిక్స్తో మనం లెటర్స్ ప్రాక్టీస్ చేయాలన్నమాట. ఓకేనా?